ఏప్రిల్ 10, 2023 ప్రముఖ సినీ తారలు, గాయకులు, రచయితలు, అన్ని రాజకీయ పార్టీల పెద్ద నాయకులు, సామాజిక కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వేల సంఖ్యల్లో ప్రజలు బసంత్ నగర్కి చేరుకున్న రోజు. ఇంతకీ ఎందుకు ఆ రోజు అందరూ బసంత్ నగర్కి వచ్చారు? బసంత్ నగర్ అంటేనే ల్యాండ్ మార్క్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ. ఆ ల్యాండ్ మార్క్తో పాటు ఆ రోజు నుండి బసంత్ నగర్ అంటే ఆలయ ఫౌండేషన్, శంకర ఉచిత హై హాస్పిటల్ కూడా ల్యాండ్ మార్క్గా నిలిచింది. భారతదేశంలోనే టాప్ 5వ ఐఏఎస్ అధికారి, మన తెలంగాణకే వన్నె తెచ్చిన ఉత్తమ ఐఏఎస్ అధికారి మన పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారు మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తూ తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే ఎన్నో అవార్డులను అందుకున్నారు. మధ్యప్రదేశ్లో ఉంటూ తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఆలయ ఫౌండేషన్ ద్వారా దశాబ్ది కాలంగా విద్య, వైద్య మరియు ఉపాధి రంగాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏప్రిల్ 10, 2023 బసంత్ నగర్ చరిత్రలో నిలిచిపోయే రోజుగా నిలిపారు. తన తండ్రి గారు అయిన కీర్తిశేషులు పరికిపండ్ల సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం బసంత్ నగర్కి ఆలయ ఫౌండేషన్ శంకర ఉచిత హై హాస్పిటల్ని బహుమానంగా నిర్మించి పేద మధ్య తరగతి ప్రజల కోసం అందించారు. ఎవరైతే కంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి అత్యాధునిక పరికరాలతో పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరం ఉన్న వారికి హైదరాబాద్ శంకర్ విజన్ సెంటర్లో ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించే కార్యక్రమం ఏప్రిల్ 10, 2023 రోజున పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి తల్లి పరికిపండ్ల సరోజనమ్మ గారి చేతుల మీదుగా ఎంతో మంది అతిరథ మహారథుల, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పరికిపండ్ల కుటుంబ సభ్యులు, ఆలయ ఫౌండేషన్ వాలంటీర్స్ మరియు వేల సంఖ్యలో ప్రజల మధ్య ప్రారంభించడం జరిగింది. విజయవంతంగా ఏప్రిల్ 10, 2024 నాటికి సంవత్సర కాలంగా నిర్విరామంగా ఆలయ ఫౌండేషన్ శంకర ఉచిత హై హాస్పిటల్ సేవలు కొనసాగాయి అని చెప్పడానికి గర్విస్తున్నాము. ఈ సంవత్సర కాలంలో 3786 మంది కంటి పరీక్షల కోసం ఆలయ ఫౌండేషన్ శంకర ఉచిత హై హాస్పిటల్కి రాగా 1404 మందికి కళ్ళజోళ్ళు అవసరం ఉండగా 809 మందికి కళ్ళజోళ్ళు అందించడం జరిగింది. 993 మందికి టెలికమ్యూనికేషన్ ద్వారా సమస్య పరిష్కరించి 745 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారికి మన ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నిర్విరామ కార్యక్రమంలో ప్రత్యక్ష పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మా బసంత్ నగర్ ఆలయ ఫౌండేషన్ శంకర ఉచిత హై హాస్పిటల్ సంస్థ సిబ్బందికి కూడా మా ఆలయ ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ మునుముందు కూడా విజయవంతంగా మన సేవలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ఇట్లు మీ మన ఆలయ ఫౌండేషన్.